తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హక్ చేసుకొని కిస్ చేయటం అనేది అంత వల్గర్ గా వాళ్ళ మైండ్ సెట్ ఎలా వచ్చిందో అలాంటి ట్రోల్ చేయడానికి నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నా సంతోషమైన, నా కష్టమైన మేము ముగ్గురం కలిసే ఉంటాం. అన్నలిద్దరే నన్ను చూసుకున్నారు అమ్మ నాన్నలాగా. నా జీవితం అంతా నాతోనే ఉన్నారు ఇద్దరు. వాళ్ళు అమ్మలోని ఆ నాన్నలోని నా కలిస్తేనే అన్న అన్న పదానికి న్యాయం చేసిన అన్నలు నా అన్నలు. మీ బ్రదర్స్కి సంబంధించి మీరు అభిమానంతో ప్రేమతో ముద్దు పెట్టుకుంటూ ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ట్రోల్ చేశారు. దాని గురించి మీరు మాట్లాడాలంటే, దాని గురించి క్వశ్చన్ అడిగితే అది అవసరమా ఇంత అంటూ ట్రోల్ చేశారు. నా మీద ఎన్నో ఇలాంటి ట్రోల్స్ చేశారు, కానీ వేటికి బాధపడినంత ఈ విషయానికైతే చాలా బాధపడతాను. ఎందుకంటే నాకు మా అన్న అంటే చాలా ప్రేమ, ప్రాణం. నాకు అమ్మ నాన్న లేరు, ఇద్దరు చనిపోయారు. అన్నలిద్దరే నన్ను చూసుకున్నారు అమ్మ నాన్నలాగా. సో నా సంతోషమైన, నా కష్టమైన మేము ముగ్గురం కలిసే ఉంటాం. ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏదైనా కూడా ఎప్పుడు విడిపోము. పెద్ద అయినా స్ట్రిక్ట్గా ఉంటాడు, ఆయనతో అంత చనువు ఉండదు. రెండో ఆయన అంటే నాకు ఇంకా మేమిద్దరం ట్విన్స్ లాగా మా మైండ్ సెట్. నేను ఒక 2 days చూడకపోతే ఆయన ఉండలేడు, ఆయన్ని చూడలేకపోతే నేను ఉండలేను. రామప్రసాద్ రెడ్డిని అన్నయ్య నన్ను ట్యూషన్కి తీసుకెళ్ళిన, నన్ను స్కూల్కి తీసుకెళ్ళింది ఆయనే, కాలేజ్కి తీసుకెళ్ళింది ఆయనే, నన్ను షూటింగ్స్కి తీసుకెళ్ళింది ఆయనే, నా పాలిటిక్స్లో నా వెన్నంటూ ఉండి నన్ను కాపాడుకునింది ఆయనే. ఈరోజు కాన్స్టిట్యున్సీలో నన్ను కాపాడుకుంటూ నేను మినిస్టర్ అయి బిజీగా ఉన్నా, నా వర్క్స్ చేసేది వాళ్ళిద్దరే, ఫుల్ టైం అక్కడ ఉండి చేస్తారు. అలాంటి అన్నలు నేను మినిస్టర్ అయిన సంతోషంలో హక్ చేసుకొని కిస్ చేయటం అనేది అంత వల్గర్గా వాళ్ళ మైండ్ సెట్ ఎలా వచ్చిందో అలాంటి ట్రోల్ చేయడానికి నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే ఒక అన్న ఉన్న చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్న అక్క, ఒక అబ్బాయి అమ్మాయి ఉన్న తల్లిదండ్రులు, ఎవరికైనా కూడా అన్న చెల్లెల అనుబంధం, వాళ్ళ ప్రేమ ఆప్యాయత ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. అవేవి లేని వాళ్ళు ఇక వాళ్ళ గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అనిపిస్తుంది. అలా ట్రోల్ చేశారు అంటే వాళ్ళు మనుషులు కాదు, ఒక అమ్మ నాన్నకు పుట్టిన వాళ్ళు అయి ఉండరు. అంత మాత్రం చెప్పగలను నేను. నిజమే రోజా గారు, మీ కన్నీళ్ళని చూస్తుంటే ఆ బంధం గురించి కామెంట్స్ చేసినప్పుడు మీరు ఎంత బాధపడి ఉంటారో ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు అన్న వర్డ్స్ కూడా చెప్తున్నాయి, అన్న చెల్లెళ్ళ బంధం, ఆ బంధాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు త్యాగం చేసి, నా లైఫ్, నా పిల్లం, నా పిల్లలు, నేను చూసుకోవాలనేది లేకుండా స్వార్థం, నా జీవితం అంతా నాతోనే ఉన్నారు ఇద్దరు. నన్ను కాపాడుకుంటూ నేనున్న 2 ఇండస్ట్రీలు కూడా ఆడపిల్ల ఒకటిగా ఉండలేదేమో అని చెప్పి అన్నీ వదులుకొని అంత చేస్తుంటే వాళ్ళ గురించి అలా చేయటం అనేది కరెక్ట్ కాదు. సో ఆ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. అలాంటివి చేస్తే మాత్రం దేవుడు కూడా సహించాడు నాకు తెలిసి. చాలా మంది అంటుంటారు, అన్న ఆ అంటే అమ్మ, నా అంటే నాన్న, రెండు అంటే మీ ఇద్దరు అమ్మలు అన్నలు కూడా అమ్మ నాన్న లేరు నాకు. అమ్మలోని ఆ నాన్నలోని నా కలిస్తేనే అన్న అన్న పదానికి న్యాయం చేసిన అన్నలు నా అన్నలు. రోజా గారు, మరి అలాంటి కామెంట్స్ వస్తున్నప్పుడు, రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఆ విమర్శల్ని వ్యక్తిగత జీవితాలతో ముడిపెట్టి ట్రాల్స్ చేస్తున్నప్పుడు మీ పిల్లలు కానీ మీ భర్త కానీ అన్నలు చూసినప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతారు ఇంటి దగ్గర? మా హస్బెండ్ అయితే అర్థం చేసుకోగలడు, సొసైటీ గురించి అవగాహన ఉంది కాబట్టి. మా పెద్దన్నయ్య, మా హస్బెండ్ కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. రెండో అన్నయ్య నా అలాగే సెన్సిటివ్. నేనే ఎంత బాధపడుతున్నా అంటే నా పిల్లల్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసిన మళ్ళీ వాళ్ళకి వాళ్ళ ఇన్స్టాలోనో వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఎటో తెలుసుకొని వాళ్ళకి పెడతారు. నా పాప కూడా చాలా సఫర్ అయింది ఈ ట్రోల్స్ గురించి. అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ నాయకుడు సరిగ్గా లేక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా పర్వర్టర్స్ లాగా ఇలా బిహేవ్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి మాకు ఏ శత్రుత్వం ఉంది చెప్పండి? ట్రోల్ చేసేవాడికి నాకు, ట్రోల్ చేసేవాడికో నా ఫ్యామిలీకో ఏం గొడవలు ఉన్నాయి? ఆస్తి గొడవలు ఉన్నాయా? ప్రేమ గొడవలు ఉన్నాయా? లేదా ఏమైనా భూతాగాదాలు ఉన్నాయి? ఏమీ లేదు. వాడు ఎవడో నాకు తెలీదు, నా ఫ్యామిలీ ఎవరో వాళ్ళకి తెలీదు. కేవలం వాళ్ళ నాయకుడి కోసం అంత వల్గర్గా ట్రోల్ చేస్తున్నారే. ఇదే నీ నాయకుడి గురించో, నీ నాయకుడి పిల్లల గురించో చేస్తే వాళ్ళ బాధ మాకన్నా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అసలు తట్టుకోగలరా? అది కరెక్టా? మరి ఆ నాయకులు ఏం గాడిదలు కాస్తున్నారా? ఇలాంటివి తప్పు అని ఏ పార్టీ అయినా కూడా, మా పార్టీలో ఏమన్నా చేసినా కూడా తప్పనే నేను అంటాను. నువ్వు పొలిటికల్గా విమర్శించు,
లేదా పరిపాలనలో ఏదైనా లొసుగులు ఉంటే విమర్శించు, లేదా నిన్ను ఒక ప్రజాప్రతినిధిగా గెలిపించి నీ బాధ్యత నువ్వు చేయకుండా ఉంటే నువ్వు మాట్లాడు. అంతేగాని సంబంధం లేకుండా ఒక అన్న చెల్లెల బంధాన్నో ఒక అమ్మ కూతురుదో కానీ లేదా ఒక పొలిటికల్ లీడర్ డాటర్నో కొడుకునో హెరాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. సో ఈ సంస్కృతి అనేది కరెక్ట్ కాదు. మన సంస్కృతి సాంప్రదాయాలకి ఎంతో గౌరవం ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా మనలాగా చీర కట్టుకోవాలి, మనలాగా కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉండాలి, మనలాగా ప్రేమలు ఆప్యాయతలు ఉండాలి అని అందరూ కూడా ఇప్పుడు ఫారినర్స్ కూడా ముందులాగా కాకుండా ఇప్పుడు ఉమ్మడి కుటుంబం చాలా చోట్ల ఉంది. మీరు చూస్తే వాళ్ళు మనం చూసి ఎన్నో నేర్చుకుంటున్నారు మంచివి, మనం వాళ్ళని చూసి చెడ్డం ఎందుకు నేర్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ దీనికి వాక్ స్వాతంత్రము ఏవైనా కూడా మీడియాలో సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు, ఎఫ్బీలో పెట్టుకోవచ్చు అని కోర్టులు కూడా ఇవ్వటం అనేది నాకు చాలా బాధేస్తుంది. కనీసం కోర్టులు ఒకసారి పరిశీలించి ఇలాంటి వాటి వల్ల చాలామంది మనసులు విరిగిపోతాయి, చాలామంది తట్టుకోలేని వాళ్ళు సూసైడ్ చేసుకోవడమో డిప్రెషన్కి వెళ్ళటమో జరుగుతుంది. అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి కోర్టులను కూడా నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైనా అన్నారా మీ సెల్వ కానీ మీ పిల్లలు కానీ రాజకీయాల్లోకి వెళ్ళి సేవ చేస్తూ ప్రజల కోసం ఇన్ని మాటలు అనిపించుకోవడం ఎందుకు, ఇవన్నీ వదిలేసి సినిమాల్లోకి వచ్చేసాయి మనం, లేకపోతే అంటే హైదరాబాద్ అసెంబ్లీ మేము వెళ్ళినప్పుడు నన్ను అనవసరంగా సస్పెండ్ చేశారు, మీకు గుర్తుంటుంది. చేసి నన్ను విసిరి బయటికి వేసేసారు. అప్పుడు నేను ఇక్కడ హాస్పిటల్లో కూడా చాలా రోజులు ఉన్నా. జగన్ సార్ కూడా ఆ రోజు హాస్పిటల్కి వచ్చి అందరినీ గట్టిగా అరిచారు, ఏమన్నా అయిపోతుంది, మీరు ఏదన్నా ఉంటే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాలి, లేదు తప్పు ఉంటే అసెంబ్లీలో దాని మీద ఏదైనా శిక్ష వేయాలి, అంతేగాని ఇలా చేయటం కరెక్ట్ కాదు అని నన్ను వెహికల్ ఎత్తుకుపోయి ఎక్కడో ఒక వెహికల్ పార్క్ చేశారు. నేను అన్కాన్షియస్ అయిపోయి ఉన్నాను. మళ్ళీ ఎలాగో కనుక్కొని అక్కడికి వచ్చి నన్ను తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ రోజు చాలా సీరియస్ అయ్యారు సార్. అప్పుడు ఫస్ట్ టైం మా హస్బెండ్ పిల్లలు ఏడ్చింది. అంతవరకు ఎన్నో ఫైట్స్ చేసాం, పాలిటిక్స్లో ఎన్నో ధర్నాలు చేసాం, ఎన్నో ర్యాలీస్ చేసాం, ఎన్నో గొడవలు కూడా చూసాం. వాటి అన్నిటికీ కూడా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే పొలిటిక్స్ అంటే అలాగే ఉంటాయి, ఎప్పుడు ఒక స్మూత్ ఇది ఉండదు అనేది వాళ్ళకు తెలుసు. కానీ ఎప్పుడైతే ఒక టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ నన్ను ఇంకా చంపడానికి కూడా రెడీ అయిపోయారు అనేది వాళ్ళకి అర్థమైపోయి ఇంక వద్దు పాలిటిక్స్, ఇంక ఇంటికి వచ్చి నువ్వు లేకపోతే మేము ఉండలేము అని చెప్పి ఫస్ట్ టైం మా హస్బెండ్ పిల్లలు ఏడవటం జరిగింది. మళ్ళీ నేను వాళ్ళకి చెప్పి కొంచెం కన్విన్స్ చేశాను. మళ్ళీ విజయవాడలో ఇంకో ఇన్సిడెంట్ అలాగే జరిగింది. మళ్ళీ నన్ను ఎయిర్పోర్ట్ నుంచి అప్పుడు మహిళా పార్లమెంట్కి రానికుండా కిడ్నాప్ చేశారు. ఆ రోజు కూడా ఏదో జరుగుతుందని చాలా భయపడ్డా. 24 hours నన్ను తిప్పి కనిపించకుండా మనుషులకి మళ్ళీ లాస్ట్కి ఎలా భయపడి తీసుకొచ్చి హైదరాబాద్లో ఇదే ఇంట్లో వదిలేసి వెళ్ళారు. ఇంకా వద్దంటే వద్దు పాలిటిక్స్ అని చెప్పి చాలా గట్టిగా కూర్చున్నారు. కానీ ఇక నేనే వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ వచ్చాను. ఎస్, ఇవి రోజా గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.